Welcome to Mahesh Agri Developer. My qualification is Diploma in Agriculture. ఈ వీడియోలో మనం నేర్చుకోబోయేది ఏంటంటే చిల్లీ డిసీజెస్ అంటే మిరప వ్యాధుల గురించి తెలుసుకోబోతున్నాం. ఆ మిరప వ్యాధులని ఎలా నివారించాలో కూడా తెలుసుకోబోతున్నాం. మిరపలో వచ్చే డిసీజెస్ని నివారించడం తెలుసుకునే ముందు ఫస్ట్ ఆ వ్యాధి గురించి తెలుసుకుందాం. అంటే దాని లక్షణాలు ఎలా ఉంటాయి అనేవి తెలుసుకుందాం. లక్షణాలు తెలుస్తేనే కదా మనం దాన్ని గుర్తుపట్టి దానికి సరైన నివారణ చేయగలుగుతాం. దానికంటే ముందు మీకు ఒక రిక్వెస్ట్, ఇలాంటి మరిన్ని వ్యవసాయ సంబంధిత వీడియోలు కావాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇప్పుడు మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. చిల్లీ వ్యాధులలో మనం ఫస్ట్ది తెలుసుకోబోయేది ఏంటంటే నారుకుళ్ళు తెగులు. మనం దీన్ని ఇంగ్లీష్లో డాంపింగ్ ఆఫ్ అని అంటాం. ఈ నారుకుళ్ళు తెగులు లక్షణాలు అనేవి 2 దశలలో కనిపిస్తాయి. మొదటిది మొలకలు నేలపైకి రాకముందు దశ. ఈ దశలలో మొలకెత్తిన విత్తనాలు నేలపైకి రాకముందే కుళ్ళిపోతాయి. కొన్నిసార్లు విత్తనాలు మొలకెత్తక ముందే విత్తనాలు కుళ్ళిపోతాయి. ఈ దశలో తెగులు లక్షణాలన్నీ నేలలోనే జరుగును కనుక దీనిని గుర్తించడం జరగదు. ఈ విధంగా విత్తనం మొలకెత్తకుండానే భూమిలోనే కుళ్ళిపోతాయి. నెక్స్ట్ రెండోది మొలకలు నేలపైకి వచ్చిన తర్వాత. ఈ దశలో తెగులు మొలకలు నేలపైకి వచ్చినప్పటి నుండి మొక్కల కాండం గట్టిపడే వరకు ఏ దశలోనైనా ఈ తెగులు రావచ్చు. ఫస్ట్దేమో నేలపైకి రానప్పుడు, సెకండ్దేమో నేలపైకి వచ్చినప్పుడు. నెక్స్ట్ రెండో దశలో తెగులు సోకిన భాగాలు అనేవి మెత్తగా ఉండి నీటిని పీల్చుకున్నట్లు కనిపిస్తుంది. ఈ తెగులు తీవ్రత వలన నేలను తాకే కాండం వద్ద కుళ్ళిపోయి నేలపై విరిగి పడిపోతుంది. ఇక్కడ ఫోటోలో చూడండి కాండం ఎలాగా విరిగిపోయి నేలపై పడిపోయిందో. నెక్స్ట్ ఈ తెగులు రావడం వల్ల నారుమడిలో మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయి. నెక్స్ట్ ఇది రావడానికి అనుకూల పరిస్థితులు ఏంటి అంటే లేత మొక్కల్లోనే ఈ తెగులు వస్తుంది. కణజాలాలు గట్టిపడిన తర్వాత అంటే మొక్క యొక్క ఆకులు కాండం మంచి అభివృద్ధి చెందిన తర్వాత ఈ వ్యాధి సోకే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి లేత దశల్లోనే వస్తుంది కాబట్టి మనం లేత దశల్లోనే దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు దీని నివారణ చూద్దాం. ఫస్ట్ది భూమి మట్టం కంటే 15 సెంటీమీటర్లు ఎత్తైన నారుమడిలో విత్తనం పొయ్యాలి. ఇక్కడ ఫోటోలో చూడండి ఈ విధంగా మనం ఎత్తైన నారుమడిలు ప్రిపేర్ చేసుకొని దాంట్లో మనం విత్తనాన్ని చల్లుకోవాలి. నెక్స్ట్ నారుమడిలో విత్తనాలు అనేవి పల్చగా చల్లుకోవాలి. నెక్స్ట్ తక్కువ మోతాదులలో ఎక్కువసార్లు నీళ్లు పెట్టాలి. నెక్స్ట్ తక్కువ మోతాదులో విత్తనాలు చల్లుకోవాలి. అంటే 650 గ్రాములు 1 సెంటుకు చల్లుకోవాలి. నెక్స్ట్ నేలను మెటలాక్సిల్ 0.2%ను నీటిలో కలిపి నారుమడిలో కానీ ప్రధాన పొలంలో కానీ దీనిని చల్లుతూ నేలను తడపాలి. నెక్స్ట్ వ్యాధి డైబ్యాక్ మరియు కాయకుళ్ళు తెగులు. ఇప్పుడు మనం దీని లక్షణాలు తెలుసుకుందాం. ఈ తెగులు సాధారణంగా అక్టోబర్, నవంబర్ మధ్యలో లేత కొమ్మలకు మరియు పుష్పాలకు ఈ తెగులు సోకుతుంది. ఈ తెగులు మొదటగా పుష్పాలను ఆశించి క్రమంగా కాండం కొమ్మలను వ్యాపిస్తుంది. ఈ తెగులు వచ్చినప్పుడు కొమ్మల బెరడుపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. మరియు ఈ తెగులు సోకిన కొమ్మల కొన భాగం నుండి క్రింది వరకు వాడిపోయి మొత్తం ఎండిపోతుంది. ఇక్కడ మీరు గమనించాలి. ఇక్కడ ఏం గమనించాలంటే కొమ్మల నుండి కిందికి ఎండిపోతుంది కాబట్టి దీన్ని మనం డైబ్యాక్ అని అంటాం. ఇక్కడ ఫోటోలో చూడండి ఈ విధంగా ఎండిపోతుంది. నెక్స్ట్ ఈ తెగులు పచ్చకాయల కంటే ఎక్కువగా పండుకాయలను నష్టపరుస్తుంది. నెక్స్ట్ ఈ తెగులు కాయలపై ఆశించినప్పుడు చిన్నపాటి గుండ్రటి పసుపు పచ్చతో కూడిన గులాబీ రంగు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత కాయలు కుళ్ళి వాడిపోతాయి. ఇక్కడ ఫోటోలో చూడండి ఈ విధంగా మచ్చలు వచ్చి కాయ కుళ్ళిపోతుంది. ఇప్పుడు మనం దీని నివారణ చూద్దాం.
ఈ తెగులు వల్ల డ్యామేజ్ అయిన మొక్కలను పీకి కాలబెట్టాలి. నెక్స్ట్ ప్రొపికొనజోల్ 2 ml లేదా డైఫెనకొనజోల్ 1 ml 1 లీటర్ వాటర్కి కలుపుకొని మనం పూత దశ ముందు, కాయ అభివృద్ధి చెందే ముందు మరియు రెండోసారి పిచికారీ చేసిన తర్వాత 15 రోజుల తర్వాత పిచికారీ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు బూడిద తెగులు గురించి తెలుసుకోబోతున్నాం. బూడిద తెగులును ఇంగ్లీష్లో మనం పౌడర్ మిల్డ్యూ అని అంటాం. ఇప్పుడు దీని లక్షణాలు తెలుసుకుందాం. ఈ తెగులు ఎక్కువగా నవంబర్, మార్చి మధ్యలో మిరప పైరుకు ఎక్కువగా వస్తుంది. నెక్స్ట్ మొదట మొక్కల కింది ఆకులపై తెల్లటి బూడిద రంగు మచ్చలు ఏర్పడతాయి. నెక్స్ట్ క్రమేపీ ఈ మచ్చలు పెద్దవై ఆకు అంతటా వ్యాపించి ఆకు పై భాగానికి కూడా విస్తరిస్తాయి. ఇక్కడ ఫోటోలో చూడండి, ఆకులపై ఈ విధంగా బూడిదలాగా ఏర్పడుతుంది. నెక్స్ట్ వ్యాధి సోకిన ఆకులు పసుపు రంగుకు మారి ఎండిపోతాయి. ఇప్పుడు దీని నివారణ చూద్దాం. 0.3% వెటబుల్ సల్ఫర్ను పిచికారీ చేయాలి, లేదా 1% డైనోకాప్ లేదా కార్బడిజం లేదా ట్రైడమార్ఫ్, ఈ మూడిటిలో ఏదో ఒక దాన్ని మనం నీటితో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. నెక్స్ట్ వ్యాధి వచ్చేసి బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు. ఇప్పుడు మనం దీని లక్షణాలు తెలుసుకుందాం. ఆకులపై చిన్న చిన్న గుండ్రటి లేదా ఆకృతి లేని నీటితో తడిపినట్టు మచ్చలు ఆకు అడుగు భాగాన ఏర్పడతాయి. నెక్స్ట్ ఈ మచ్చ మధ్య భాగంలో బ్రౌన్ కలర్ ఉండి చుట్టూ అంతటా ఆకుపచ్చదనం పూతుంది. ఎక్కువగా మచ్చలు వచ్చిన ఆకు అనేది పసుపు రంగులోకి మారి రాలిపోతుంది. ఈ మచ్చలు అనేవి కాయలపై మరియు కొమ్మలపై కూడా వస్తాయి. ఇప్పుడు మనం దీని నివారణ చూద్దాం. 200 ppm ప్లాంటోమైసిన్తో పాటు 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ 1 లీటర్ నీటికి కలిపి 2 సార్లు 15 రోజుల గ్యాప్తో పిచికారీ చేయాలి. టోటల్గా దీంతో ఈ వ్యాధులు అయిపోయాయి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.